ఎందుకో తెలిసి ఇలా అడుగుతావేంటి అశ్విన్? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. తాళి కోసం వెతకడానికి. పై ఫ్లోర్లో ఎందుకుంటుంది? కనిపిస్తుందన్న ఆశ. చాలు, వెళ్ళి మిషన్ ముందు కూర్చుని పని మొదలుపెట్టు. అసలే చాలా వర్క్ ఉంది. అశ్విన్, ఒక్కసారి వెళ్ళి చూసొచ్చి. ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? ఏంటలా చూస్తున్నావు? సాయంత్రానికి ఆర్డర్ పూర్తి కావాలి, లేకపోతే కరుణాకర్ గారు నన్ను తిడతారు. అశ్విన్, ఒక్క 10 నిమిషాలు అశ్విన్. చూడు, ఇది కంపెనీ. ఇక్కడ నేను నీలాగే వర్కర్ని. నేను మాట పడే పరిస్థితి తీసుకురాకు. ముందు నువ్వు వెళ్ళు. అది కాదు అశ్విన్. ఆనంది, పోతే పోయింది, తాలే కదా. ముందు నువ్వు వెళ్ళు. అర్థం చేసుకో అశ్విన్. ఏం అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? పై ఫ్లోర్లో పడిపోయి ఉంటే ఎప్పుడు పడిపోయి ఉండాలి? నిన్న పడిపోయి ఉండాలి, అంతే కదా? అంటే నిన్నటి నుంచి నీ మెళ్ళో తాళి లేదు అన్న స్పృహ కూడా నీకు లేదు కదా? దీన్ని బట్టి తాలికి నువ్విచ్చే విలువేంటో నాకు అర్థమవుతుంది. ఇలాంటి మాటలతో ఇంకా నన్ను వేధించుకు అశ్విన్. నేను నిన్ను వేధిస్తున్నానో నువ్వు నన్ను వేధిస్తున్నావో నీకే బాగా తెలుసు. అసలు నేను కట్టింది ఒక పవిత్రమైన తాళని నువ్వెప్పుడు అనుకోలేదానంది.